పోటీ పరీక్షలకు అవసరమైన మరి ఒక ముఖ్యమైన తేదీ గురించి తెలుసుకుందాం. దీనిలో భాగంగా ఫిబ్రవరి 28 ఒక స్పెషాలిటీ ఏంటంటే జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాం. ఇందుకు గల కారణం ఇదే రోజున సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ని కనుగొనడం జరిగింది. ఇందుకు గాను 1930లో సర్ సివి రామన్ గారికి నోబెల్ బహుమతి రావడం జరిగింది. దీనిలో భాగంగా 1986లో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ వారు అధికారికంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని గుర్తించి 1987 నుంచి అమలు చేస్తున్నారు. 2025 సైన్స్ డే థీమ్ వచ్చేసి ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ వికసిత్ భారత్. దీంతో పాటు భారత్కు చెందిన నోబెల్ బహుమతి పొందిన వారి గురించి తెలుసుకుందాం. దీనిలో 1913లో సాహిత్య రంగంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నోబెల్ బహుమతి పొందడం జరిగింది. దీంతో పాటు భౌతిక శాస్త్రంలో 1930లో సివి రామన్ గారు, శాంతి విభాగంలో 1979లో మదర్ తెరిసా గారు, 1998లో ఆర్థిక శాస్త్రం విభాగంలో అమర్త్య సేన్ గారు, 2014లో శాంతి విభాగంలో కైలాస్ సత్యార్థి గారు నోబెల్ బహుమతి పొందడం జరిగింది. దీంతో పాటు భారత్ సంతతికి చెందిన మరికొంతమంది కూడా నోబెల్ బహుమతి పొందారు. వారిలో హరగోవింద్ ఖురానా గారు, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారు, వెంకట్రామన్ రామకృష్ణ గారు, అభిజిత్ బెనర్జీ గారు కలరు. మరి ఒక ముఖ్యమైన తేదీ గురించి తెలుసుకుందాం. దానిలో భాగంగా మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న మహిళల విజయాలను గౌరవించడానికి మరియు లింగ సమానత్వాన్ని సమర్థించడానికి జరుపుకుంటారు. 2025 థీమ్ వచ్చేసి ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ రైట్స్, ఈక్వాలిటీ, ఎంపవర్మెంట్. మరి యొక్క ముఖ్యమైన తేదీ గురించి తెలుసుకుందాం. దానిలో భాగంగా మార్చ్ 21 వరల్డ్ ఫారెస్ట్ డే. 2012లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా మార్చి 21ని అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా ప్రకటించింది. 2025 వరల్డ్ ఫారెస్ట్ డే థీమ్ వచ్చేసి ఫారెస్ట్ అండ్ ఫుడ్. ఆహార భద్రత, పోషకాహారం మరియు జీవనోపాధిలో అడవులు కీలక పాత్ర పోషిస్తాయి. అడవులు ఆహారం, ఇంధనం, ఆదాయం మరియు ఉపాధిని అందించడంతో పాటు నేల సారాన్ని కూడా పెంచుతాయి, నీటి వనరులను కాపాడుతాయి. మరొక ముఖ్యమైన తేదీ మార్చ్ 22 వరల్డ్ వాటర్ డే. 1993 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి వరల్డ్ వాటర్ డేని సెలబ్రేట్ చేస్తుంది. ప్రపంచ జల దినోత్సవం యొక్క ప్రధాన లక్ష్యం 2030 నాటికి అందరికీ నీరు మరియు పారిశుద్ధ్యం అనే సుస్థిర అభివృద్ధి లక్ష్యం 6ని నెరవేర్చడం కోసం కృషి చేస్తుంది. దీనిలో భాగంగా 2025 వరల్డ్ వాటర్ డే యొక్క థీమ్ వచ్చేసి గ్లేషియర్స్ ప్రిజర్వేషన్, అంటే హిమనీ నదాల సంరక్షణ. మరొక ముఖ్యమైన తేదీ మార్చి 23. మార్చి 23న ప్రపంచ వాతావరణ దినోత్సవంగా జరుపుకుంటాం. ఇందుకు గల కారణం 1950 మార్చి 23న ప్రపంచ వాతావరణ సంస్థని స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఏర్పాటు చేయడం జరిగింది. 2025 వాతావరణ దినోత్సవం యొక్క థీమ్ వచ్చేసి క్లోజింగ్ ది ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్.